వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్ అండి, డాక్టర్ వసంత్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మనం చిన్న చిన్న ఫీవర్స్ కూడా కొన్ని లక్షణాలు కనబడ్డా ఇంకొకటి వెంటనే టెస్టులు రాస్తున్నారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక 2-3 నెలల క్రితం రిపోర్ట్స్ ఉన్నాయి, లేదంటే ఒక డాక్టర్ దగ్గర చూపించుకున్నాము, ఒక 10 రోజులు అయింది, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక కొత్త డాక్టర్ దగ్గరికి అక్కడ సాటిస్ఫాక్టరీ లేదు, వెళ్ళామనుకోండి, ఇంకొక ఎక్స్పీరియన్స్డో ఎవరైనా చెప్పారని వెళ్ళామనుకోండి, ఈ రిపోర్ట్స్ తీసి పక్కన పడేసి మళ్ళీ కొత్త రిపోర్ట్స్ రాస్తారు. ఈ వచ్చాకే మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇది నేను పర్సనల్గా చూశాను, చాలా హాస్పిటల్స్లో చూశాను. దీని వెనక ఏమన్నా రీజన్ ఉందా? అంటే పాత రిపోర్ట్లు తోటి కూడా మనం అది చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం పాత ఎప్పటి అయిన రిపోర్ట్లు ఎలా ఉందనేది ఒక ఆర్డర్గా చూపిస్తుంది. బట్ చాలా డ్యూరేషన్ లేనప్పుడు ఆ రిపోర్ట్స్ తోటి మనం ముందుకెళ్ళొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు డెంగ్యూ ఉందనుకోండి, ప్లేట్లెట్స్ ఎలా ఉందని ఒక సిబిపి ఒకటి చాలు. ఇట్ ఈస్ నాట్ అన్ని టెస్ట్లు చేయించిన అవసరం. చాలామంది LFT అది అన్నీ చేయిస్తారు, మళ్ళీ ఒక సిబిపి ఒక రిపోర్ట్ చాలు. అంటే డిపెండ్స్ అపాన్ ద ఫిజిషియన్ ఆ డాక్టర్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంకి ఆ పేషెంట్కి ఏదైతే టెస్ట్ చేయించాలో అది చేస్తే బాగుంటుంది. ఒక 5 రోజుల కింద బయట చేయించారు, నో నీడ్ ఆఫ్ ఆల్ ద టెస్ట్, ఒక టెస్ట్ చాలు. దాంట్లో సిబిపి లాంటివి చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ దట్ వన్. మిగతాది ఏమన్నా డిస్టర్బ్డ్ ఏమన్నా ఉన్నాయి, ఎనీ అదర్ పారామీటర్స్ డిస్టర్బెన్స్ ఉంది అంటే ఇంకో టెస్ట్లో, దెన్ యూ కెన్ రిపీట్ దట్ వన్. నాట్ ఆల్ ద రిపీట్. అన్నీ కూడా ఏంటంటే కొత్త చోట రాగానే వాళ్ళని నమ్మను, ఇంకొకటి అది చేస్తాను అనే పద్ధతి బాగాలేదు. అది దట్ షుడ్ నాట్ బి దేర్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.